అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. నమస్తే, వెల్కమ్ టు స్టాఫర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ 10th ఫలితాలు విడుదల. నామినేషన్ వేసిన బీబీ పాటిల్. రాష్ట్రంలో మరో 4 రోజులు మోస్తరు వర్షాలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు. పంజాబ్లో కలకలం, 2 చైనా డ్రోన్లు స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్. జగన్ పాలనపై నిరసనగా ఢిల్లీలో వేలు నరుక్కున్న ఏపీ మహిళ. అయోధ్య రామయ్యకు పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్. మేనిఫెస్టోపై జగన్ ప్రత్యేక దృష్టి. కస్టమర్లకు షాక్, ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన జొమాటో. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు నారా లోకేష్ కీలక హామీ. ఏపీ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో 10th రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ ద్వారా విద్యార్థుల ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. మొత్తం 6.18 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 86.69% ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 84.32, బాలికలు 89.17% పాస్ పర్సెంటేజ్ నమోదైంది. 10th ఫలితాలు బాలికలే పైచే సాధించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ సోమవారం నామినేషన్ వేశారు. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వలూరి క్రాంతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీబీ పాటిల్ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అజారెడ్డి, ఇన్ఛార్జ్ రమణారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో మరో 4 రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భువనగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ జిల్లాల్లో వానరులు కురుస్తాయని తెలిపారు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తుంది. శ్రీనగర్ లోని 9 ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 2022లో ఏజెన్సీ నమోదు చేసిన కేసులో భాగంగా తీవ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో, సంబంధం ఉన్న వివిధ సైట్లతో భద్రతా దళాల సహకారంతో దాడులు చేపట్టారు. కొందరు అనుమానిత ఇళ్లలోకి వెళ్లి వారిని ప్రశ్నిస్తున్నారు. పంజాబ్ లో చైనా డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. అమృత్సర్ ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో 2 చైనా డ్రోన్లను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా బీఎస్ఎఫ్ దళాలు, పంజాబ్ పోలీసులు ఆదివారం సంయుక్తంగా అనుమానిత ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అమృత్సర్ జిల్లాలోని హార్డోరటన్ గ్రామ డాక్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో 2 డ్రోన్లు పట్టుబడ్డాయి. మధ్యాహ్నం 12:15 ఒక డ్రోన్, ఆ తర్వాత 2 గంటలకు మరొక డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్లను చైనా తయారు చేసిన DJI Mavic 3 క్లాసిక్ గా గుర్తించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్.
I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630 అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466044441. బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ అరాచక పాలన కొనసాగిస్తుందని ఓ మహిళ ఏకంగా తన బొట్టవేలు కోసుకుని నిరసన తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడను కలుసుకునే ప్రయత్నం చేసింది. వారిని కలవడం వీలు కావడంతో జగన్ పాలన ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన వేలు నరుక్కున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో బాధితురాలు విడుదల చేసే ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో బాలరాముడికి పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి కొనసాగుతుంది. ఈ ఏడాది జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1.5 కోట్ల మంది భక్తులు రాములని దర్శనం చేసుకున్నారు. ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు మహామందిరాన్ని సందర్శించుకున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ప్రకటించారు. ఇటీవల తొలి శ్రీరామనవమి వేడుకలను అయోధ్య ఆలయంలో నిర్వహించామని, ఆ రోజు దాదాపు 19 గంటల పాటు ఆలయం తెరిచి ఉంచామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్ యాత్రకు సీఎం జగన్ ఈ రోజు బ్రేక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికల వ్యూహంపై ఈ రోజు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ భేటీలో ఎన్నికల ప్రచారం, ఓటర్లను ఆకర్షించడం తదితర అంశాలపై వ్యూహరచన చేయనున్నారు. మరోవైపు ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిని మేనిఫెస్టోలో పొందుపరుస్తానని తెలుస్తుంది. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ధీటుగా వైసీపీ మేనిఫెస్టో రూపొందిస్తున్నారు. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్లాట్ఫామ్ ఫీజు 25% పెంచుతూ తాజాగా కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంపెనీ అధికారిక యాప్ల సమాచారం ప్రకారం ఏప్రిల్ 20 నుంచి ఒక్క ఆర్డర్ పై ₹5 వసూలు చేయడం ప్రారంభించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, లక్నో సహా కీలక నగరాల్లో జొమాటో ఆర్డర్లపై ప్లాట్ఫామ్ ఫీజును పెంచింది. ఇది వరకు జనవరి 1న జొమాటో కస్టమర్ల ప్లాట్ఫామ్ ఫీజును ₹3 నుంచి ₹4 పెంచిన సంగతి తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీని వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సోమవారం మంగళగిరి నియోజకవర్గంలోని కాజాల్లో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను చట్టబద్ధం చేస్తామన్నారు. వైసీపీ హయాంలో అదృశ్యమైన యువతులు ఆచూకీ కనుక్కొని బాధిత కుటుంబాలకు అప్పగిస్తామన్నారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ 10th ఫలితాలు విడుదల. నామినేషన్ వేసిన బీబీ పాటిల్. రాష్ట్రంలో మరో 4 రోజులు మోస్తరు వర్షాలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు. పంజాబ్లో కలకలం, 2 చైనా డ్రోన్లు స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్. జగన్ పాలనపై నిరసనగా ఢిల్లీలో వేలు నరుక్కున్న ఏపీ మహిళ. అయోధ్య రామయ్యకు పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి.
జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్, మేనిఫెస్టోపై జగన్ ప్రత్యేక దృష్టి. కస్టమర్లకు షాక్, ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన జొమాటో. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు నారా లోకేష్ కీలక హామీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.